హే ఎవ్రీవన్, డే 5 ఆఫ్ 30 డేస్ గెట్ రెడీ విత్ మీ. టోనర్ కోసం డాబర్ గులాబరీ రోజ్ వాటర్ని కాటన్ ప్యాడ్ మీద వేసుకొని స్కిన్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఏమన్నా డస్ట్ ఉంటే కూడా క్లీన్ అయిపోయి ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ పిల్గ్రమ్ బ్రాండ్ నుంచి అలోవెరా జెల్ తీసుకొని మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసుకుంటున్నాను. దీనివల్ల స్కిన్ సూపర్ హైడ్రేటింగ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్కిన్ అనేది ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. తర్వాత బ్యూటీ ఆఫ్ జోసన్ నుంచి సన్ స్క్రీన్ తీసుకొని 2 ఫింగర్ రూల్తో నా ఫేస్ అంతా అప్లై చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను. సమ్మర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సన్ స్క్రీన్ అనేది అస్సలు స్కిప్ చేయకండి. స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వ్యాజిలిన్ నుంచి లిప్ బామ్ తీసుకొని మంచిగా అప్లై చేసుకుంటున్నాను. తర్వాత పాండ్స్ నుంచి ఈ పౌడర్ తీసుకొని ఫేస్ అంతా కూడా సెట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కాంపాక్ట్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు దీని ప్లేస్లో. బట్ డైలీ బేసిస్కి కాలేజ్ గోయింగ్ గర్ల్ అయితే ఈ పౌడర్ని అయితే యూజ్ చేయండి. దీనివల్ల మన ఫేస్ అనేది ఎలాంటి ఆయిలీగా కనిపించదు. నెక్స్ట్ ఒక వైట్ స్టోన్ ఉన్న స్టిక్కర్ పెట్టేసుకొని దాని కింద కుంకుమకి బదులు ఇలా రెడ్ కలర్ తిలకం అనేది తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. ఒక మంచి లుక్ వస్తుంది. నెక్స్ట్ నాది ఆల్రెడీ ఆయిలీ హెయిర్ కాబట్టి ఓన్లీ సైడ్ పార్టీషన్ తీసుకొని మనం సింపుల్గా డైలీ జడ ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకొని చివరిన ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని సెక్యూర్ చేసుకోవాలి. బాడీ లోషన్ కోసం నేను హిమాలయ నుంచి బాడీ బటర్ క్రీమ్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఈ క్రీమ్ బ్లెండ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. వన్స్ బ్లెండ్ అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఒక స్మాల్ వాచ్ పెట్టేసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్. లింక్స్ కోసం కామెంట్ చేయండి.